సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పంచాంగం. ఈరోజు శనివారము 13/7/2024 సంవత్సరం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢమాసం, శుక్లపక్షం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి సప్తమి. ఉదయము మధ్యాహ్నము 3:06 వరకు ఈరోజు సప్తమి ఉంది. అయితే రాహుకాలం వచ్చి ఉదయం 9 గంటల నుంచి 10:44 వరకు రాహుకాలం ఉంది. అమృతకాలము 12:28 నుంచి 2:17 దాకా అమృతకాలం ఉంది. ఈరోజు దుర్ముహూర్తము 5:41 నుంచి 7:24 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈరోజు పంచాంగము సమాప్తము. నమస్కారం. మనం సూర్యభక్తి టీవీ ఛానల్లో ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమంలో ఏదో ఒక కొత్త అంశాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈరోజు మనం తెచ్చుకున్న కొత్త అంశం పేరు ఆషాఢములో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసం అసలే స్త్రీలకు అలంకరణ పిచ్చి. అలంకరణ లేనిదే స్త్రీ లేదు, స్త్రీ లేనిదే అలంకరణ లేదు. అయితే ఎప్పుడు శుభ సందర్భాల్లో, శుభ సమయాల్లో ఆడవారు గోరింటాకు కంపల్సరీగా పెట్టుకుంటారు. మరి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటారు. అంటే ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, మిగతా మాసాలకి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వలేదు అనే చిన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తు వస్తుంది మన స్త్రీలకి. ఆషాఢంలో గడిచేలోగా, అంటే ఆషాఢ మాసం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకుని తీర్తామంటూ పెద్దలు కోరుతూనే ఉంటారు. ఈరోజు పెట్టుకోవాల్సిందే. ఈ మాంసంలో ప్రతి ఒక్కరు కూడా, ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలి అని పెద్దలు ఎప్పుడు పోరు పెడుతూనే ఉంటారు. ఎందుకు? జ్యేష్ఠ మాసంలో వర్షాలు కురవడం మొదలైతే ఈ వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అంటే జ్యేష్ఠ మాసంలో కొద్దిగా వర్షాలు పడుతూ ఆషాఢం నాటికి గట్టిగా ఊపందుకుంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇంకా పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు. వర్షాకాలం వచ్చిందంటే ఎంత మనం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, బయటికి రాకుండా గదిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత వర్షం మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేతులు కాళ్ళు ఈ వర్షానికి తడవడం గ్యారంటీ. అయితే అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, మన గోళ్ళు దెబ్బ తినడం చాలా సహజంగా వచ్చేవి. అంటే గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుందన్నమాట. మన పెద్దలు, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణం లేకుండా ఏది చెప్పరు. అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారాలను వారు విధిగా పాటిస్తూ ఈ ప్రస్తుతం కొనసాగుతున్న మనమందరము కూడా వారు చెప్పే మాటలు ఒక అమృత తుల్యమైనదన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా, పెద్దవారు ఏం చెప్పినా దానికో శాస్త్రం, దానికో నియమం, దానికో పద్ధతి, దానికో కట్టుబాటు ఉంది. అది లేనిదే వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పిందే మనం వినం. అందుగురించి ఏంటంటే కొన్ని రోజుల పాటు కూడా ఈ గోరింటాకు ఈ ఉపద్రవాన్ని, అంటే ఈ వర్షంలో తిరిగినప్పుడు గోళ్ళకు పాడైన చర్మవ్యాధులు రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా గోరింటాకు స్త్రీ ధరించవలసిందే. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతోటి అలా కలకల్లాడుతూనే ఉంటుంది. అంటే ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకు ఏమాత్రం హాని కలగ
ఎర్రగదు. పైగా లేత ఆకులు ఎప్పుడైతే మనం కోస్తూ ఉంటామో ఆ గోరింటాకు రుబ్బకుండానే చేతులు ఎర్రగా పండుతాయి. అంటే లేత ఆకుల వల్ల, ఆ చిగురు ఆకుల వల్ల మన చేతులు ఎప్పుడు కూడా ఎర్రగా పండడానికి ఆ కొద్ది అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఆషాఢ మాసంలో వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. అంటే గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం కేవలం గోరింటాకు మాత్రమే ఉందన్నమాట. అలాగా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి ఎటువంటి దోషాల బారిన పడకుండా ఈ గోరింటాకు మాత్రమే మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఆషాఢ మాసం వచ్చింది అంటేనే కొత్త పెళ్లి కూతుళ్ళు అందరూ కూడా వారి వారి యొక్క ఇంటికి అంటే పుట్టింటికి వెళ్ళిపోవడం పూర్వం కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు వస్తుంది అనమాట. పుట్టింట ఉన్న మనసు, మెట్ట నిండా ఉన్న భర్త అంటే మెట్టి నింట ఉన్న భర్త ఆరోగ్యము కాపాడుకోవడానికి కంపల్సరిగా ఈ గోరింటాకు మనల్ని ముత్తైదులుగా కోరుస్తూ ఉంటుందన్నమాట, ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. వేళకి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి నదురుగానే కాకుండా గోళ్ళు పిలుసుబారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కేవలం ఈ గోరింటాకు స్త్రీలను ఎప్పుడు అలా కాపాడుతూనే ఉంటుందన్నమాట. ఆయుర్వేద ప్రకారం గోరింట ఆకులే కాదు, గోరింట పువ్వులు, గోరింట యొక్క వేళ్ళు, గోరింట యొక్క బెరడు, గోరింట యొక్క విత్తనాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద ప్రకారం ఔషధయుక్తాలే. అంటే ఔషధానికి ఉపయోగపడే చిగుళ్ళు, వేళ్ళు, బెరడు, విత్తనాలు, పువ్వులు ఇవన్నీ కూడా గోరింట చెట్టు నుంచి ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఎంతో కొంత మందు కింద వాడుతూ ఉంటారన్నమాట. అంతేకాకుండా గోరింట పొడిని మందుగా తీసుకోవడము, గోరింటతోటి కాచిన నూనెని వాడడం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నది. అది చాలామంది 100కి 100% కూడా ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు. కానీ పూర్వం కాలంలో గోరింటతో కాచిన నూనెని వాడుతూ ఉండేవన్నమాట. అంటే ఆరోగ్యానికో, చర్మ సౌందర్యానికో, సంరక్షణకో, ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికో అలా పెద్దలు మనకి పూర్వీకులు అలా చేస్తూనే ఉంటారన్నమాట. అంటే కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు మీ ఇంట్లో జరిగే శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు ఆడవాళ్ళకి సూచిస్తూనే ఉంటారట. అలా ఏడాదికి కొన్నిసార్లైనా సరే గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలి అన్నది మన పెద్దల యొక్క ఉద్దేశం ఖచ్చితంగా కావచ్చు. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్లు, మార్కెట్లో మన ఫ్యాన్సీ షాపుల్లో కోన్స్ అమ్ముతూ ఉంటారు, కోన్స్. అలాంటి కోన్స్ మీద చాలామంది ఈ రోజుల్లో ఆధారపడుతూనే ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే ఒక సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుందన్నమాట. లాసోన్ అనే ఒక చిన్న రసాయనం వల్ల మన శరీరానికి ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోనుల్లో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలిపేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు చిన్నది పెట్టినా సరే ముద్దగా ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు? ఆ కోనుల్లో ఏదో ఒక తెలియని రసాయనాలు మనకి కలుపుతూ ఉంటారు అనమాట. అంటే కృత్రిమంగా కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచండి, అలర్జీలు ఏర్పడిపోతాయండి. అలాంటివి మనం పెట్టుకుంటే కనుక, శరీరానికి పడకపోతే కనుక ఖచ్చితంగా అలర్జీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించి గోరింటాకును మాత్రమే, అంటే చెట్టు దగ్గర నుంచి కోసుకున్న గోరింటాకును మాత్రమే మనం వాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ
99% మార్కెట్లో దొరికే ఎటువంటి కూడా మనం వాడకుండా ఉండడం చాలా 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 ఉత్తమమైనది మనం ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట. స్త్రీలకు కేవలం గోరింటాకే కాదు, వాళ్ళ కాళ్ళకు వేసుకున్న మట్టెలు కానీ, గాజులు కానీ, మంగళసూత్రాలు కానీ, నల్ల పూసలు కానీ మన భారతదేశ సంస్కృతికి మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి గొప్ప అందమైన ఆ స్త్రీకి ఈ అందమైన వస్తువులన్నీ కూడా కలిపితే కేవలం లక్ష్మీదేవిలాగా ఆ ఇంటి కళకళలాడుతుంది అని చెప్పేసి మన పూర్వీకులు అందరి దగ్గర నుంచి వచ్చిన ఒక నానుడి అన్నమాట. కాబట్టి ప్రతి స్త్రీ కూడా కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా విరివిగా దొరికే ఈ గోరింటాకు అన్ని మాసాల్లోనూ పెట్టుకోవడం ఒక ఉత్తమమైన స్త్రీ యొక్క లక్షణం. కాబట్టి ప్రతి మాసంలోనూ కూడా స్త్రీ సాంప్రదాయబద్ధంగా ముత్తైదువులాగా చక్కగా బొట్టు, కాటుక, గాజులు, మెట్లు, నల్ల పూసలు, వడ్డానము అంటే లక్ష్మీదేవి ఉలికపడే ఆ యొక్క మొహంలో ఆ యొక్క డేట్లో మనం కూడా పెట్టుకున్నట్లయితే అంటే స్త్రీ యొక్క ఆ ఇల్లు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. దానికి దీపం వెలిగించి ఆడవారికి చేసే పూజ కూడా ఆ ఇంటికి రోజు రోజు కూడా ఒక శుభాన్ని కలిగిస్తుంది తప్ప ఎటువంటి అశుభ కార్యక్రమాలు కూడా ఆ ఇంట్లో జరగవు అని మనం ఈరోజు ఈ గురోపదేశం అనే కార్యక్రమంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకునే విధానాన్ని అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల వచ్చే సౌభాగ్యాన్ని గురించి మనం ఈరోజు ఒక చిన్న అంశం ద్వారా నేర్చుకున్నాం. రేపటి కార్యక్రమంలో ఒక కొత్త అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.